హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్తో మనం కూడా తయారు చేయొచ్చు అనేసి ఈ వీడియోలో నేను చూపించాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా సింపుల్ వేలో నేనైతే ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికైతే పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ అండ్ బోన్లెస్. దీంట్లోకి మనము చికెన్ కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఎలాగ మనము నానబెట్టుకుని ఉంచుకుంటామో ఒక అరగంట సేపు ఆ విధంగానే అన్నీ వేసి నానబెట్టాను. దానికి ఫస్ట్ అయితే పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని దీన్నైతే బాగా నేను కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తాను, ఎందుకంటే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంచిగా చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే దీన్ని ముందర ఫ్రై చేసుకోవాలి కాబట్టి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక గుడ్డుని ఇందులో కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చేసుకుంటే చికెన్ అనేది భలే క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపినప్పుడు మీకు ఏమైనా చికెన్ అనేది పలుచగా ఉండి మన నూనెలో డిప్ చేసినప్పుడు జారిపోద్దని అనుమానం వస్తే కనుక మీరు దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత బాగా వేడి చేసిన నూనెలోని ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. లోపల అనేది చికెన్ అస్సలు ఉడకదండి. తర్వాత ఇది ఏంటంటే ఇప్పుడు దీన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలాగా ఫ్రై చేసుకుంటా దీన్ని అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటా దీన్ని అయితే చేసుకోవాలండి. మనకి చికెన్ వేగడానికి చాలా టైం పడుతుందండి, కానీ నిదానంగా మనం వేపుకుంటే కనుక మనం ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు చికెన్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం కంగారుగా చేసేస్తే కనుక లోపల అనేది అసలు ఉడకదు. చూసారు కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. ఈ టైంలో మనం తీసేసుకోవాలి. ఇది బయటకు వచ్చి ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. తీసేసుకొని దీన్ని అయితే పక్కకు తీసేసుకోవాలి. అలాగే సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని నేను పక్క తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. దీనికైతే ఒక 4 to 5 ఎగ్స్ వరకు నేనైతే బీట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి దీన్ని ఆయిల్లో వేడిగా ఉన్న గిన్నె మీద వేసాను. ఇలా మనకి పొంగుతూ ఉన్నప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఎగ్ అనేది ఉంచుతారండి. అలాగే మనం కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం దీన్ని పక్కకు జరిపి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సైడ్గా నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఇది వేగిలోకి ఇవి కూడా కొంచెం మనకి వేగుతాయి కాబట్టి ఇలా చేసుకున్నాను. మీకు గిన్నెలో కుదరకపోతే కనుక చిన్న గిన్నె ఉంటే కనుక ఈ ఆమ్లెట్ అనేది పక్క తీసేసుకొని వీటిని అయితే మామూలుగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం పక్కన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుని క్యాప్సికమ్, క్యారెట్, ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువ మనము కర్రీకి ఎలాగా మగ్గిస్తామో అంత అవసరం లేదండి. ఇలా కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని అయితే ఒక 8 minutes వరకు దీన్ని అయితే ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ కూడా వేసి ఇప్పుడు మొత్తంగా దీని అయితే బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ మనకి ఎగ్, ఈ చికెను అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes వరకు నేనైతే ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకున్నాను. నేనైతే మామూలు రైస్నే వేస్తున్నానండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక మనకి చికెన్ వేగిలోగా మీరు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి. కొంతసేపు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. ఈ రైస్ ఎక్కువ కలిపినా మనకి పర్వాలేదు, కానీ బాస్మతి రైస్ అనేది ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి మీరు సాల్ట్ అందులోనే వేసుకుని మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అదేవిధంగా గరం మసాలా పొడి కూడా వేసేసుకొని నేనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నా దగ్గర డార్క్ సోయా సాస్, వెనిగర్ ఉన్నాయండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. మా దగ్గర అవి లేవండి అంటే కనుక పర్లేదండి, స్కిప్ చేయొచ్చు. కానీ అవి వేస్తేనే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి డీమార్ట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకొని ఉంచుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి అవి. ఇలాగా దీంట్లోకి మనము సాల్ట్ కూడా వేసేసుకొని లాస్ట్లోని బాగా మిక్స్ చేయాలి. ఫస్టే కారంతో పాటు వేసేసుకుంటే మనకి బాగా కలుస్తుందండి. నేనైతే లాస్ట్లో వేసాను. తర్వాత దీంట్లోనే నాకు ఆయిల్ తక్కువైందని కొంచెం మరీ డ్రైగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం మనకి ఆయిల్ అనేది పడుతుంది. మళ్ళీ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్, ఆనియన్, నిమ్మకాయతో దీన్ని సర్వ్ చేసుకొని
కూడా పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.